ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శాంతి చర్చల ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుండగానే రష్యా మరోసారి పేటరేగిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉక్రెయిన్ పైకి రష్యా పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల కారణంగా దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రష్యా మొత్తం 51 మిస్సైళ్లు, 653 డ్రోన్లను ప్రయోగించిందని, ఈ దాడుల్లో కనీసం 29 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఇంధన మౌలిక వనరులు రష్యా ప్రధాన లక్ష్యంగా చేసుకుందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బీభత్సం సృష్టిస్తున్న తరుణంలోనే అమెరికా ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో రష్యా మరోసారి ఉక్రెయిన్పై దండయాత్ర చేసింది. భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దీంతో దేశం నలుమూలలా హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రజలు బంకర్ల వైపు పరుగులు పెట్టారు. ఒక్క రాత్రిలోనే రష్యా 51 క్షిపణులు, 653 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. ఇది కేవలం దాడి కాదు, ఉక్రెయిన్ను మానసికంగా కుంగదీసే ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తు గగనతల రక్షణ వ్యవస్థలు ఈ ప్రమాదాన్ని కొంతవరకు ఆపగలిగాయి. మొత్తం దాడులో 30 క్షిపణులు, 585 డ్రోన్లు గగనతలంలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయినప్పటికీ మిగతా క్షిపణులు, డ్రోన్లు తమ లక్ష్యాలను తాకడంతో కనీసం 29 ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో రష్యా స్పష్టంగా తమ ఎనర్జీ మౌలిక వనరుల్నే లక్ష్యంగా తీసుకుందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో విద్యుత్, ఇంధన సరఫరా వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ ప్రజలపై ఒత్తిడి పెంచాలని రష్యా వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం 8 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కీవ్ ప్రాంతంలోని పాజిటివ్ నగరంలో రాత్రి సమయంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అక్కడి రైల్వే స్టేషన్పై క్షిపణి విరుచుకుపడడంతో మొత్తం స్టేషన్ మంటల్లో కాలిపోయింది. తెల్లవారుతోనే ఆ ప్రాంతం ఓ యుద్ధభూమిలా మారిపోయింది. నల్లటి పొగతో కప్పుకున్న ఆకాశం, పక్కనే పడిపోయిన శిథిలాలు, ప్రజలు భయంతో బయటకొచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. దాడులు పెరిగే కొద్దీ శాంతి అవకాశాలు మరింత మందగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు జరుగుతున్నప్పటికీ ఈ 4 ఏళ్ల యుద్ధానికి ముగింపు పలికేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో 2 రోజులుగా అమెరికా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగాయి. 3వ రోజు శనివారం కూడా వీరి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జెర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. ఇక ఉక్రెయిన్ తరపున ప్రతినిధులు రుస్తెం ఉమెరోవ్, ఆండ్రీ హనటోవ్ ఈ చర్చల్లో భాగమయ్యారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన మార్గాలను అన్వేషించడానికి, కీవ్ భద్రతా హామీలపై చర్చించడానికి ఈ భేటీ ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ చర్చల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా నిజంగా సిద్ధంగా ఉంటేనే ఈ సంప్రదింపులతో సరైన ఫలితం లభించినట్లవుతుందని చర్చల్లో పాల్గొంటున్న ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. రష్యా ఒకవైపు దాడులు కొనసాగిస్తూ మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉండడం రష్యా చిత్తశుద్ధిపై అనుమానాలు పెంచుతోంది. శాంతి చర్చలు విజయవంతం కావాలంటే రష్యా దాడులను నిలిపివేసి శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయడం తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉక్రెయిన్ నాటోలోకి చేరడాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ దాడుల ద్వారా ఉక్రెయిన్ను ఆర్థికంగా, మౌలిక వనరుల పరంగా దెబ్బతీయడం ద్వారా శాంతి చర్చల్లో తమ పట్టును పెంచుకోవాలని రష్యా భావిస్తోంది. శాంతి చర్చల్లో జరుగుతున్న తరుణంలోనే రష్యా ఇంత భారీ స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు జరపడంపై ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది చర్చలను అపహాస్యం చేయడమేనని, రష్యా శాంతికి కట్టుబడి లేదనేందుకు ఇదే నిదర్శనమని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని మరింత పెంచాలని డిమాండ్ పెరుగుతున్నాయి.